రండి రండి తీసుకోండి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ. హలో అయ్యా నమస్కారం. థ్యాంక్స్ అండి. పెళ్లికి రాలేకపోయాను. పర్వాలేదు, రిసెప్షన్కి వచ్చావు కదా. హాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బ్రదర్ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. థ్యాంక్ యూ. ఏంటిది, నువ్వు పెళ్లికి ముందే గర్భవతి అయ్యావని అందరికీ తెలియాలా? తర్వాత తీరుబడిగా ఓ టన్ను చింతకాయలు మామిడికాయలు తిందుగానిలే. కడుపులో తిప్పినట్టుందండి. ఏమండి, ఈ వాతావరణం చూస్తుంటే మనకు పెళ్ళవ్వడం ఆ తర్వాత ఏమిటండి కళ్ళు తిరుగుతున్నాయా? ఏం లేదు, మా ఆవిడ కూడా వాణిలాగా చింతకాయ తినాలందుట. కాళ్ళు ఊరుకోండి. అంటే ఓ పట్టు పడతారేంటి? నాది ప్లాస్టిక్ ముక్కండి, తుమ్మితే ముక్కు ఊడిపోతుంది. అబ్బా, తుమ్మితే ఊడిపోయే ముక్కు ఊడితే ఏమిటి ఉంటే ఏమిటి? పట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది. అయ్యా మీరు అమ్మా ఎలుగు. ఏం బాబు, బాగా కష్టపడి పని చేస్తున్నట్టున్నావు. థ్యాంక్ యూ సార్. నా కష్టాన్ని మీరైనా గమనించారు. ఇది చాలా టైర్సమ్ జాబ్ సార్. అందుకే నీ అలసట పోవాలంటే ఓ పట్టు పట్టు. అమ్మో, నాకు అలవాటు. అయ్యా ఇదిగో ఈ పట్టావంటే బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. దీనిలో పట్టు, దీనిలో పట్టు. అది సుమాన్ రిసెప్షన్ చేసుకుంటుంటే వీడేవాడండి తుమ్ముతున్నాడు. వాడి ముక్కుకి ఆనకట్ట కట్టి వస్తానండు. ఏం బాబు, మేము సుఖంగా సంసారాలు చేసుకోవడం నీకు ఇష్టం లేదా? నీ తుమ్ములు తగ్గాలంటే ఒక్కటే మార్గం ఉంది. బొంగుని కాలి బొటన వేళ్ళని చేతి బొటన వేళ్లతో పట్టుకుని అలాగే పట్టు. థ్యాంక్ యూ. ఈయన ఎవరంటే బాబు, పులి మీద కొట్టుగా నడు మీద కొట్టాడా? ఏది డబ్బా? బ్రహ్మాండంగా పెళ్లి చేశారు, గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చారు. మరి ఆ తర్వాత కార్యక్రమం ఏంటి, భోజనాలేనా? సిద్ధంగా ఉన్నాయి, వెళ్ళి భోజనాలు కదండి. ఆ తర్వాత కార్యక్రమం ఏంటి, హరికథా కార్యక్రమం పెట్టిద్దాం? పెట్టిద్దాం. అది కాదండి, నిద్ర. నిద్ర వస్తుందా? పైన డాబా మీద మరత మంచాలు సిద్ధంగా ఉన్నాయి, వెళ్ళి హాయిగా నిద్రపో. అది కాదండి. ఏంటి అది కాదు, అది కాదు, అది కాదు, మాట ఏమిటి? శుభముహూర్తం, ఏదో మంచి రోజు చూసి అది గది. అదే అదే, దానికి 3 రోజుల దాకా ముహూర్తాలు లేవన్నాడు ఆ సిద్ధాంతి. అలాగా? మరి 3 రోజులు మరత మంచం ఒంటరితనం తప్పదా? సరే అయితే ఓ పని చేద్దాం. నువ్వు మరి ఒంటరిగా పడుకోలేనంటున్నావు కనుక పాయింట్కి ఇచ్చారు కనుక కనుక నేను వచ్చి నీకు తోడుగా పడుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోమంటారా? ఈ ఆఫీసులో కూర్చునే అర్హత కోల్పోయారు మీరు. అంటే ఈ రోజు నుంచి నిలబడి పని చేయమంటారా? మాకేం అభ్యంతరం లేదు సార్. ఏం మాధవి? అలాగే చేద్దాం. నాట్ రిక్వైర్డ్. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టి వెళ్ళండి. ఏమిటి సార్ ఇది? రెసిగ్నేషన్ లెటర్. మేము రాజీనామా చేయం సార్. చెయ్యకపోతే నేనే మీ ఇద్దరిని డిస్మిస్ చేస్తాను. ఒకసారి డిస్మిస్ కాబట్ట వాళ్ళకి వేరే ఎక్కడ ఉద్యోగాలు దొరకవు కనుక నిర్ణయించుకోండి, రాజీనామానా డిస్మిస్సా? సార్ ఐఎమ్ వెరీ సారీ సార్. అప్పుడు మోసం చేసిన ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం కదా సార్, మమ్మల్ని క్షమించండి సార్. నో ఎక్స్క్యూజ్. ప్లీజ్ సార్. ఏంటండి ఆయన మీరు బతిమాలేది? ఈ మాత్రం ఉద్యోగం వేరే ఎక్కడైనా దొరకదు. రండి వెళ్దాం. సైన్ అండ్ గో. మాధవి, ఈ ఉద్యోగం పోతే? ఈ ఉద్యోగం పోయా సరే, ఆయన మీరు ఆ బతిమాలంటే నాకు ఇష్టం లేదు. మీరే సంతకం పెట్టండి. కర్మ, మళ్ళీ బోర్డు నమ్ముకోవాల్సిందే. వెళ్ళొస్తా సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. కంగ్రాచులేషన్స్ గురు. ఎందుకు? ఉద్యోగం పోయినందుక? ఉద్యోగం పోవడం ఏమిటి? నీకు ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్ శాంక్షన్ చేశారు కదా. అవునండి, ఆ అప్లికేషన్స్ టైప్ చేసింది నేనే. అయితే మేము సంతకాలు పెట్టింది రాజీనామా పత్రాలు కాదు, లోన్ అప్లికేషన్స్. నిజంగానా? అవునండి సార్. ఎందుకు అలా అరుస్తావు? నేను ఆఫీసులోనే ఉన్నాను, అమెరికాలో లేను. వాళ్ళు చెప్పింది నిజం. లోన్ రాగానే ఓ మంచి ఇల్లు కట్టుకోండి, అదే నేను మీ పెళ్లికి ఇచ్చే కానుక. హ్యాపీ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ. మాధవి, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు. ఒకటి అయిపోయింది, రెండోది కాబోతుంది. ఇక మనమిద్దరం పిల్లల కంటే త్రిభుజాకారిణి. నువ్వా?
చాలా నెమ్మదిగానే కదా మాట్లాడుకున్నావు, నీకెలా అనబట్టాయి? కర్ణ పిశాచి వల్ల విన్నాను బుచ్చిబాబు. నీకు నా ప్రగాఢ సానుభూతి. ఎందుకు? ఇవాల్టి నుంచే నీకు కష్టాలు ప్రారంభం కాబోతున్నాయి. నీకు దొరికిపోవడం కంటే కష్టమే ఉంది. నాకన్నా పెద్ద కష్టం. మీ మామ నిన్ను కష్టాల ఊబిలోకి నెట్టడానికి కుట్ర పన్నుతున్నాడు. మా మామగారు నా మీద కుట్ర పంతున్నాడా? అసంభవం. సంభవం కాబోతున్నది. ఈ రోజు రాత్రి నీ శోభనానికి ముహూర్తం పెట్టించేశాడు. నాకు శోభనమా? యా. అవును, ఈ విషయం నాకన్నా నీకు ముందర తెలిసింది? చెప్పానుగా నాకు కర్ణపిశాచ విద్య తెలుసని. తెలుసుకోవడం వరకైనా ఫంక్షన్ కూడా అటెండ్ అవుతావా? అనుమతిస్తే మెడుకోలు చెబుతా. వద్దు, అవసరం లేదు. మెడుకులు నాకు తెలుసు. ఇదిగో నా సంతోషం కొద్దీ ఈ రూపాయి ఇస్తున్నాను, కాపీ నాకు. రూపాయ? ఇదిగో ఇంకో 2 రూపాయలు ఇస్తున్నాను, తీసుకోపో. మరీ అంత సంతోషించకు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? బాగా అలసిపోయి నిద్రపోతాం, అంతేగా. గర్భం వస్తుంది. నీకు కాదు, మీ ఆవిడికి. తర్వాత ఏటా గర్భం వస్తుంది. వరుస కాన్పుల వల్ల నీ భార్య చిక్కి శల్యం అయిపోతుంది. పెళ్ళాం పిల్లల్ని పోషించడానికి నువ్వు అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు తీర్చడానికి నువ్వు కట్టుకోబోయే ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక్కడే భూలోక నరకం అనుభవించాల్సి వస్తుంది. అసలే దేశం క్షామంలో ఉంది. నా మాట విని నీ క్షేమం కోసం, దేశ క్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం ఆపరేషన్ చేయించుకో. వెంటనే ఆపరేషన్ చేయించుకో. నేను ఆపరేషన్ చేసుకుంటే నా తల కొరి పెట్టేవాడెవడయ్యా? ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. నాకు 15 మంది సంతానం. వాళ్ళలో ఎట్ యువర్ ఛాయిస్. మీరు నచ్చి ఏరుకోరిన వాడిని మీకు ఇచ్చి దత్త చేస్తాను. వాడి చేతే మీకు తల కొరివి పెట్టిస్తాను. నా మాట విని ఆపరేషన్ చేయించుకో. ఆపరేషన్ చేయించుకో బుచ్చిబాబు. బుచ్చిబాబు, వాడి మాయలో పడకు. ఇట్లాంటి దురుద్దేశంతోనే నన్ను గొడ్డుమోతు వాడిని చేశాడు. తమ్ముడు, నా బేరాన్ని చెడగొట్టకు. తమ్ముడుట తమ్ముడు. అపెండిసైటిస్ ఆపరేషన్ అని చెప్పి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తావా నాకు? అది కాదు తమ్ముడు. నేను అసలే డిసిప్లిన్ మనిషి. వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంకోసారి ఇక్కడ కనిపించావో మర్యాద దక్కదు. వెళ్ళిక్కడి నుంచి. బుచ్చిబాబు, మా తమ్ముడు చాలా ఆవేశంలో ఉన్నాడు. మరోసారి కలుస్తాను. రూపాయ. వెళ్ళిపోయాడు. బుచ్చిబాబు, అంతా విన్నానయ్యా. కూర్చోమా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అబ్బా, నిద్రమత్తే ఏం తీరలా. సెపరేట్గా వెళ్ళైనా పడుకోవాలి. అయ్య బాబాయ్, ఏమిటి కొత్తగా మీసాలు వచ్చాయి? అంతగా మీద అల్లాడండి. 16 నుంచి ఉన్నా. ఇదేమిటి ఒక రాత్రిగా గొంతంతా మారిపోయింది? మారిపోయా. నువ్వేమిటి ఇక్కడ? చెప్పండి, రాత్రంతా మీరు ఇక్కడే పడుకున్నారా? అంటే తొలి రాత్రి అనుభవం అంతా మీతోనేనా? ఏమిటండి అంత కావు కేక్ పెట్టారు? ఏం జరిగింది? నిద్రమత్తులో మన రూమ్ అనుకుని పొరపాటు అల్లుడి పక్కన పడుకున్నానే. అల్లుడేమో అమ్మాయి అనుకుని నన్ను. చాలే పదండి. హలో. హలో. థ్యాంక్ యూ. ఇల్లు కట్టుకున్నారట కదా? అవునండి. అంతా మన ఆఫీసర్ గారు చదవా. సాయంత్రం మీరందరూ తప్పకుండా మా ఇంటికి వచ్చి భోజనం చేసి మరీ వెళ్ళాలి. వస్తారు కదా? ఓకే, థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బా, ఏంటండి అలా కలిపేస్తారు? నేనే కలిపేశాను. ఉండండి. ఏం బాగాలేదా? ఏం బాలేదు. ఈ రెండింటిని ఇలా పక్కకు జరిపి మధ్యలో టీపాయ్ పెట్టి దాని మీద ఫ్లవరాస్ పెట్టి ఎంత అందంగా ఉంటుంది. అవన్నీ కలిపేస్తే సోఫా కంపెట్లో ఉపయోగపడతాయి. హౌస్ డెకరేషన్ లో డిప్లొమా చేసిన దాన్ని. నాకు తెలుసా, మీకు తెలుసా? నీకేం తెలుసు? ఈ టీపా ఇక్కడ లేకపోతే ఏంటంట? ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉంటేనే అందం. ఓహో, ఏ వస్తువులు ఎక్కడున్నా నువ్వు ఇక్కడుంటేనే అవన్నీ అందంగా. వదలండి, ఇల్లు అంత సర్దాలి. సర్దుకొచ్చిన తర్వాత మీకెందుకండి శ్రమ?
ఇల్లు సర్దే పని నేను చూసుకుంటానండి. ఎవరు నువ్వు? పని మనిషినండి. పని మనిషి కావాలని మీరు చెప్పలేదే. ఒకరు చెప్పేదేటండి, కొత్తగా ఇట్లా దిగారని తెలిసిందండి, నేనే వచ్చేసానండి. సరే సర్లే, మాకు పని మనిషి కావాలి. నీకెంత జీతం కావాలో, నువ్వేమేం పనులు చేస్తావో చెబితే. జీతాంది ఉందండి, ఎంత ఇస్తే అంతే తీసుకుంటానండి. ఇక పని అంటారా, పొద్దునే వస్తానండి, కోడి లెగ్గానండి. కోడిని నువ్వు లెక్కొడతావా? దేనికి? అంటే కోడి కూత కంటే ముందే వస్తానని. ఆహా, తర్వాత? ఆ తర్వాత ఏముందండి, పొద్దునే వచ్చేస్తానండి, పాచి పని చేసేస్తానండి, అంట్లన్నీ తోమేస్తానండి, మధ్యాహ్నం వచ్చేస్తానండి, బట్టలన్నీ ఉతికేస్తానండి, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తానండి, ఇల్లంతా అద్దంలో ఊడ్చేస్తానండి, అట్లా అన్నాడు తోమేస్తానండి. ఇక చీకటి అడ్డాక శుభ్రంగా తానా చేసేసి వచ్చేస్తానండి. పనిలోక ఎందుకు? చీకటి అడ్డాక ఇంకా ఉంటది కదండి పని. మా ఇంట్లో పనికి నువ్వు రానక్కర్లేదు, చెప్పేది పూర్తిగానండి. పడగదిలోకి వచ్చి పాత దుప్పటన్నీ తీసేసి మళ్ళీ పొలాడు కొత్త దుప్పట్లు వేసేసి అగ్రతలకి చల్లిపోతాను. ఆ పల్లెంది నీకెందుకు, మేము చూసుకుంటాం కదా. మా మావకి ఆ దాసే ఉండదండి, నాకెప్పుడు అదే దిగులండి. చీకటడేసరికి ఆడు పూటుగా తాగి తొంగుంటాడు. అందుకని మిమ్మల్ని ఇద్దరిని ఇట్టా చూస్తుంటే నాకు చెడ్డ సంతోషంగా ఉంటుంది. అంతవరకు అయితే పర్వాలేదు, ఇతరులకు ఇబ్బంది ఉండదు. సరే, నువ్వు పనిలో చేరు. వంటగదిలో సామాన్లు ఉన్నాయి, వెళ్ళి సర్దు. అట్టగానండి. ఇదిగో ఇట్లా. నీ పేరేమిటి? రంగి. ఆ చీర కొంచెం కింద కట్టుకోకూడదు? కట్టుకోవచ్చండి, అట్ట కట్టుకుంటే చీర తగిలినాక సైకిల్ గింతలు అయిపోద్దండి. అట్లా ఉంటే చూసే వాళ్ళకి చక్కల గింతలైతే ప్రమాదమే. అమ్మగారు, అయ్యగారు అట్ట మడిచండి. చచా, ఆయన శ్రీరామచంద్రుడు. మరి ఇంకేటండి భయ. మనం ఇంట్లోకి రాగానే పని మనిషి దొరకడం మన అదృష్టం కదండి. మనిషి కూడా మంచిదానిలాగే కనిపిస్తోంది. కనిపిస్తోంది, కానీ సెక్స్ అప్పీలే కొంచెం ఎక్కువగా ఉంది. మగబుట్టి పోనిచ్చుకున్నారు కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేశారో జాగ్రత్త, డైవర్స్ ఇచ్చేస్తాను. శుభమాన్ ఇంట్లో చేరినప్పుడు ఏమిటి అపశకునం మాటలు? ఏదో నవ్వుతూ అన్నానులేండి, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరెప్పుడు శ్రీరామచంద్రుడే.